ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాలు నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. మనిషి మంచం మీద పడుకోవడం ఎప్పటి నుంచి మొదలైంది, అది ఎన్ని విధాలుగా రూపం మార్చుకుంది అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే మనిషి తన జీవిత కాలం ఎక్కువ భాగం మంచం మీదే గడుపుతాడు. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా నిద్రపోవటానికి అనువైన ప్రదేశం, అందులో మంచం ప్రత్యేకంగా ఉంటుంది. చిన్నదో పెద్దదో ఓ మంచం తప్పనిసరిగా ఉంటుంది. అనాది కాలం విషయానికి వస్తే గుహల్లో నివసించే కాలంలోనే పురుగు పుట్ట నుంచి రక్షణ కోసం ఎత్తైన గద్దెలు ఏర్పాటు చేసుకునేవారని తవ్వకాల్లో లభించిన అవశేషాల ద్వారా వెల్లడైంది. ఆపై రాళ్లతో చేసిన మంచాల మీద మన పూర్వీకులు నిద్రించారు. రోమ్లో కొత్తగా పెళ్లైన వారి బెడ్ల నుంచి 19వ శతాబ్దంలో కార్మికులు నిద్రించే బెంచ్ల వరకు మనిషి రాత్రిపూట హాయిగా కురుకు తీయటం కోసం మంచం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇటీవల పురాతత్వ శాస్త్రవేత్తలు 4,500 ఏళ్ల క్రితం నాటిదని చెప్తున్న ఓ గ్రామం కనుగొన్నారు. అందులోని ప్రతి ఇంటి లోపల 2 వస్తువులు మాత్రం తప్పనిసరిగా కనిపించాయి. అవే మంచాలు అని వారు అంటున్నారు. వస్తువుల్ని దాచుకునే అరలకు తోడు చిన్న చిన్న అరలు ఉన్న డ్రెస్సింగ్ టేబుళ్లు, మనిషి ఎత్తులో దీర్ఘ చతురాస్రాకారపు బీరువాలు ఉన్నాయి. చెట్లు తక్కువగా ఉండే ఈ ద్వీపకల్పంలో లభించిన మిగిలిన కళాఖండాలు మాదిరే ఈ పురాతన మంచాలను గట్టి రాయి, ఘనీభవించిన కాంక్రీట్ తో తయారు చేశారు. మంచానికి 2 వైపులా పెద్ద తలగడలు ఉన్నాయి. వాటిని చూడగానే ఇవి మంచాలు, ఇవి దీంట్లో అని సులభంగా గుర్తించగలిగే ఆకారంలో ఉన్నాయి. కొన్ని ఇళ్లలో మంచాల పక్కనే పురాతన శిలాశాసనాలు కూడా ఉన్నాయి. మంచాల కింద కొన్ని అస్థిపంజరాలున్నాయి. దీన్ని బట్టి మనుషులు వేల సంవత్సరాల నుంచి మంచాలను తమకు అనుకూలంగా తయారు చేసుకోవటం మొదలుపెట్టారని అంటున్నారు పరిశోధకులు. మంచాలు ఎలా ప్రారంభమయ్యాయనే దాని గురించి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాంటా బార్బరాలో ఆంథ్రోపాలజిస్ట్ బ్రయన్ ఫగన్, ఆర్కియాలజిస్ట్ నదియా దురానీ వాట్ వి డిడ్ ఇన్ బెడ్ ఏ హారిజాంటల్ హిస్టరీ అనే పుస్తకంలో రాశారు. భూమి మీద మానవాళి ప్రయాణం ప్రారంభమైన తర్వాత వారు నిద్రపోయే ప్రదేశాలు చాలా వరకు మృదువైన తెగులు అంటని ఆకుల మీద కొనసాగేది. తాము నిద్రపోయేందుకు మెత్తగా ఉండే ఆకులను ఒక్కచోట వేసి వాడుకోవడం జరిగింది. తర్వాత కొంతకాలానికి బెడ్ ఫ్రేమ్లు కనిపించడం మొదలైంది. తవ్వకాల్లో లభించిన ఆధారాలను బట్టి ఇసుక రాతితో చేసిన మంచాలు అన్నింటికంటే పురాతనమైనవని చెప్తున్నారు. 5,000 ఏళ్ల క్రితం నుంచే బెడ్లు అనే కాన్సెప్ట్ ఆచరణలోకి వచ్చింది. మనిషి రాయటం నేర్చుకున్న తర్వాతే మంచాల మీద పడుకోవడం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నాగరికతల్లో ఒకే సమయంలో మంచాలున్నాయి. మాల్టాలోని ఓర్క్స్నీ నుంచి 1700 మైళ్ల దూరంలో బయటపడిన శ్మశానాల్లో మంచాలకు సంబంధించిన ఆధారాలు వెలుగు చూశాయి. ఒక స్త్రీ తన తల కింద ఒక చెయ్యి పెట్టుకుని ఎత్తుగా ఉన్న ప్లాట్ఫామ్ మీద నిద్రిస్తున్న మట్టి బొమ్మ కూడా ఇందులో ఉంది. అంటే ఆ కాలంలో మంచాలు కేవలం విశ్రాంతి తీసుకోవటానికి మాత్రమే కాదు, మరణానంతర జీవితంలో కూడా మనుషులకు వాటి అవసరం ఉంటుందని నమ్మేవారు. ఆ కాలంలో నివసించిన వారు భావించినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వేల సంవత్సరాలుగా మంచం రకరకాలుగా రూపుమార్చుకుంటూ వచ్చింది. ప్రజల ఆలోచనలు, అవసరాలు, సంప్రదాయాలకు అనుగుణంగా ఈ మార్పులు జరిగాయి. పాశ్చాత్య ప్రపంచంలో పడగదుల్లో మంచం చరిత్ర ఎలా మారుతూ వచ్చిందో చూస్తే ప్రయత్నం చేద్దాం. 1922లో హోవార్డ్ కార్టర్ ఈజిప్ట్ రాజు టుడుంకమన్ సమాధిని పగలగొట్టి చూసినప్పుడు ఆయన పక్కన మెరుస్తున్న అనేక బంగారు వస్తువులు కనిపిస్తున్నాయి. అందులో 6 మంచాలున్నాయి. దొంగతనం చేసి దోచుకొచ్చిన వస్తువుల్ని చెల్లాచెదురుగా విసిరేసినట్లుగా ఆ వస్తువులు పడి ఉన్నాయి. అందులో గోమాతగా భావించే మెహత్ వెరైట్ బొమ్మను అలంకరించిన మంచం, తాడుతో అల్లినట్లుగా కనిపించే మరో మంచం, రాజు క్యాంపుకు వెళ్లినప్పుడు పడుకోవడానికి వీలుగా ఉన్న మడత మంచం ఉన్నాయి. అందులో ఉన్న వివిధ రకాల మంచాల్లో అవే మొదటివి కావచ్చు. టుడుంకమన్ కొంతకాలమే అధికారంలో ఉన్నారు. ఆయన సమాధిలో 6 మంచాలతో సహా విలువైన సంపద లభించింది. ఈజిప్ట్ లో అనేక మంది సంపన్నుల కోసం తయారు చేసే మంచాల మాదిరిగానే టుడుంకమన్ వద్ద కూడా చెక్క ఫ్రేముని కొసలతో అల్లిన మంచం ఉంది. అలాగే అప్పటి ప్రజలు కోరుకున్న సైజులోనే వీటిని తయారు చేశారు. టుడుంకమన్ యువకుడిగా ఉన్నప్పుడు దిండు గలీబు మీద కాకుండా అతని తలను తలగడ మీద పెట్టుకుని పడుకునేవారు. వేడి వాతావరణంలో ఇలాగే పడుకోవడం వల్ల శరీరంలోకి గాలి ధారాళంగా వెళ్లేది. అలాగే కేశాలంకరణకు కూడా ఇబ్బంది ఉండేది కాదు. పురాతన ఈజిప్షియన్లలో టుడుంకమన్ నాయనమ్మ సహా అనేక మంది కొన్నిసార్లు రింగులు తిరిగిన
గుబురుగా ఉండేలా జడలు వేసుకొని జుట్టుని అలంకరించుకునేవారు. పురాతన రోమ్లో అనేక కమ్యూనిటీలు ఉండేవి. ప్రజలు తమ సామాజిక హోదాకు తగ్గట్టుగా మంచాలు చేయించుకొని నిద్రించేవారు. కొంతమంది బానిసలు మాత్రం ఎండిపోయిన ఆకులు, జంతు చర్మాల మీద లేదా నేల మీద నిద్రించేవారు. మిగతా వారు కొంత సౌకర్యంగా ఉండే వాటిపై పడుకునేవారు. రోమన్ సామ్రాజ్యపు పురాతన నగరం పాంపెయి శివార్లలోని సివిటా గులియానాలో పురావస్తు శాఖ 2021లో తవ్వకాలు జరిపింది. ఇందులో భాగంగా ఓ పురాతన విల్లాలో ఘనీభవించిన స్థితిలో ఉన్న ఓ బెడ్రూమ్ బయటపడింది. ఇది 2000 ఏళ్ల నాటిదని పరిశోధకులు కనుగొన్నారు. ఇందులో కొన్ని డబ్బాలు, చెక్క పెట్టెలు, ఇతర వస్తువులు, 3 బెడ్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ మంచాలు చెక్కతో తయారు చేసిన వాటికి సన్నటి నులక తాడు అల్లి ఉంది. వాటి మీద పరుపులు లేవు, కానీ పొడవాటి దుప్పట్లు మాత్రం ఉన్నాయి. 17వ శతాబ్దం నాటికి యూరోపియన్లకు విస్తృత స్థాయిలో బెడ్లను ఎంచుకునే అవకాశం దక్కింది. అందులో చెక్క పెట్టెలతో చేసిన బెడ్లు, తాడుతో అల్లిన బెడ్లు, అలాగే 4 వైపులా పెద్ద స్తంభాల మీద ఏర్పాటు చేసిన చెక్క బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో తాడుతో అల్లిన మంచం కారణంగా స్లీప్ టైట్ అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాగే 4 స్తంభాల మీద చెక్కతో రూపొందించిన గ్రేట్ బెడ్ ఆఫ్ వేర్ మీద 52 మంది పడుకునేవారట. మంచాల రూపు ఎలా మారినా మోడర్న్ బెడ్డింగ్ లో వచ్చిన కీలకమైన మార్పు మందంగా ఉండే పెద్ద పరుపుగా చెప్తున్నారు. వీటిని అప్పట్లో టికింగ్ అని పిలిచేవారు. అందులో జంతువుల ఈకల నుంచి మెత్తటి గడ్డితో సహా రకరకాల మెటీరియల్ ను నింపేవారు. దాని మీద పడుకున్నప్పుడు హాయిగా నిద్ర పట్టేలా, మెత్తగా ఉండేలా వాటిని తయారు చేసేవారు. అయితే మందంగా ఉండే పరుపుల వాడకం పెరిగిన తర్వాత వాటిలో నల్లులు, పేలు చేరటం మొదలైంది. మంచం మీద ఒకరికంటే ఎక్కువ మంది పడుకోవడం, గుర్తు తెలియని వ్యక్తులు పడుకోబెట్టుకోవడం వల్ల అంటువ్యాధుల సంక్రమణం కూడా జరిగేది. 1990లో ఓ జర్మన్ పరిశోధకుడు తొలిసారిగా స్ప్రింగ్ కాయిల్ పరుపు మీద పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి నిద్రపోయేందుకు సౌకర్యం కొత్త పుంతలు తొక్కింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం మంచాలు, పరుపుల విషయంలో అనేక ప్రత్యామ్నాయాలు బయటకొచ్చాయి. ఫోమ్ బెడ్స్, వాటర్ బెడ్స్, హీటెడ్ బెడ్స్, ప్యూటన్స్, బంక్ బెడ్స్, ఒట్టోమాన్ బెడ్స్, కనోపీ బెడ్స్ గురించి చూస్తే ఇలా వీటి జాబితా చాలా పెద్దదిగా మారింది. ఇప్పుడు లేటెస్ట్ గా మనిషికి అత్యంత సౌకర్యంగా ఉండేలా బెడ్స్ మారిపోయాయి. మంచం అడుగు భాగాన్ని కూడా వస్తువులతో నింపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బెడ్ లోపలే అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి.